ఇప్పుడు మనం తల్లిపాల యొక్క కంపోజిషను, దాని స్టోరేజ్ ఎలా ఉంచాలో మనం తెలుసుకుందాము. తల్లిపాలలో మనకి బిడ్డకి కావాల్సినటువంటి అన్ని రకమైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొదటగా తల్లిపాలల్లో మనకి ఎక్కువ శాతం ఉండేది వాటర్, ఆల్మోస్ట్ 80 to 90% వరకు మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది. తర్వాత బిడ్డకు కావాల్సినటువంటి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాటు, వాటితో పాటుగా బేబీకి కావాల్సినటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా తల్లిపాలలో ఉంటాయి. మనం ఎంత ఖరీదు పెట్టి ఎంత డబ్బా పాలు ఇచ్చినా కూడా డబ్బా పాలలో బేబీకి కావాల్సినటువంటి యాంటీబాడీస్, ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్క మదర్ తల్లి కూడాను ఫస్ట్ తను స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి తన బిడ్డకి తల్లిపాలు ఇవ్వాలి అని. ఎందుకంటే తల్లి తన లైఫ్ టైంలో బిడ్డకి ఇవ్వగలిగినటువంటి ఏకైక బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే అది బ్రెస్ట్ ఫీడింగ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫీడింగ్ ఫర్ ద బేబీ. ఒక్కొక్కసారి మనకి పాల ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఎందుకంటే తల్లిపాలని మనం తెల్ల బంగారము లేదంటే వైట్ గోల్డ్ అని కూడా అంటారు. సో పాలు తీస్తున్నప్పుడు ఎక్కువగా ప్రొడక్షన్ అనిపించినప్పుడు మనం తల్లిపాలని స్టోర్ చేసుకోవచ్చు కూడాను. దాన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మనం ఖచ్చితంగా పరిశుభ్రంగా మనం ఎక్స్ప్రెస్ చేయటం చేసుకోవాలి. పాలు తీసే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని స్టీల్ కంటైనర్లో మాత్రమే మనం స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. పాలు తీసేటప్పుడు మనము మొనని కాకుండా నల్లటి భాగంగా ఏరియాలో ఉన్నటువంటి పై నుండి కూడా మనం ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో పాలు తీసిన తర్వాత స్టీల్ కంటైనర్లో మనము రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచగలిగితే కనీసం 4 నుండి 6 గంటల వరకు కూడా ఆ పాలు పాడవకుండా ఉంటాయి. అలా కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకోగలిగితే కనీసం 6 గంటల నుండి 12 గంటల వరకు కూడా పాలన్నవి పాడవకుండా ఉంటాయి. ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక మనం 2 వీక్స్ వరకు కూడా ఈ పాలని మనం కరెక్ట్గా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని మనం బిడ్డకి ఎలా తాగించాలి అంటే అది వెంటనే డైరెక్ట్గా చల్లటి పాలు పట్టించకుండా ఆ స్టీల్ డబ్బా ఏదైతే ఉందో దాన్ని వేడి నీళ్ళలో పెట్టుకుంటే అప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు మనం ఆ పాలని పట్టించవచ్చు. అంతేగాని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టడం అలాంటివి మనం చేయకూడదు.